సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. ఏమండి అందరూ ఇదే కదా దేవుని వాక్యం చెప్పుకున్నాం పోయిన ఆదివారం నాడు. ఈ ఆదివారం నాడు మరలా ఇదే వాక్యాన్ని కంటిన్యూ చేయమని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడ్డాను. చదవండి రోమా పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం నుండి ఉన్న వాక్య భాగం చదువుకుందాం. ఆ ఆ ఆ హల్లెలూయా ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యం ఈ మాట చెప్తుంది. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు దైవ సేవకుడిని ప్రేరేపించి సంఘానికి రాస్తున్నటువంటి దీవెనకరమైనటువంటి మాటలు. ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ సేవకుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు, పరిచారకుడు కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా సాతాను ప్రతి మనుష్యుని కూడా అణచివేయటానికే చూస్తూ ఉంటాడు. దేవుని మార్గంలో నిలబడకూడదు, పరిశుద్ధంగా బ్రతకూడదు, దేవుని కొరకు ఏ పని చేయకూడదు. ఏ రీతిగా అయినా కానీ దేవుని యొక్క బిడలను శోధించడమే, పాడు చేయటమే, మార్గం నుంచి తప్పించడమే వాని యొక్క పని. హల్లెలూయా. చాలా జాగ్రత్త వింటే అటువంటి సాతానును మరి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మేము ఏమి చేయలేమా అంటే, దేవుణ్ణి ఆశ్రయించిన వారలారా మనందరికి ఒక నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణ ఏమిటంటే, గొప్ప దేవుడు మాట్లాడుతున్న మాట, సమాధానకర్తయగు దేవుడు మీతో ఉండి మీ మీదకి వస్తున్నటువంటి, మిమ్మల్ని శోధిస్తున్నటువంటి, మిమ్మల్ని ఏడిపిస్తున్నటువంటి, మిమ్మల్ని బాధించినటువంటి శత్రువైన సాతానుని మీ కాళ్ళ కిందే పెట్టి ఎన్ని మార్లు మీ మీదకి వచ్చిన ప్రతిసారి కూడా వాడిని నువ్వు అణగత్రొక్కేలాగా దేవుడు చేస్తాడంట. హల్లెలూయా. ఇది ఈ మాట యొక్క ఉన్నటువంటి అర్థం. దేవుడు మనతో ఉంటాడు. ఎలా ఉంటాడంటే సమాధానకర్తగా ఉంటాడు. ఆ సమాధానకర్తగా మనతో ఉండి మన మీదకి ఏ రీతిగా అయినా వస్తున్నటువంటి సాతాన్ని దేవుడు ఏం చేస్తాడంటే మనతో ఉండి, మనతోనే అంటే మన పక్కనే ఉండి, మనలో ఉండి, మన చేతనే వాడిని కాళ్ళ క్రింద పెట్టి అణగదొక్కేలాగా, ప్రతిసారి తొక్కిపడేసేలాగా, ప్రతిసారి జయించేలాగా దేవుడు చేస్తాడంట. ఆమేన్. చాలా జాగ్రత్త ఉండి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, సాతానును అణగత్రొక్కటానికి వాడేమన్నా బలవంతుడా? ఏమండి, సాతానును అణగత్రొక్కటానికి వాడేమన్నా బలవంతుడా? నువ్వు జయించకపోవటానికి వాడేమన్నా బలవంతుడా? వాడి బలం ఏమిటనేది నీకు అర్థమైతే కనుక సాతానుని నిజంగా అవును నిజమే, వాడు బలవంతుడే, వాడిని ఖచ్చితంగా అణగతొక్కేయాలని చెప్పి నీకు అనిపిస్తుంది. సాతాను యొక్క బలాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చాలా జాగ్రత్తగా వింటే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులందరినీ కూడా వెంట పెట్టుకొని ఒకానొక రోజు దోణి ఎక్కి గెరాసేన్ అనేటువంటి ప్రదేశానికి బయలుదేరి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? గెరాసేను అనేటువంటి ప్రాంతానికి దోణి ఎక్కి అద్దరికి వెళ్ళారు. వెళ్తున్నప్పుడు ఆ దోణి ఎక్కి గెరాసేను ప్రదేశంలో దిగారు. యేసుక్రీస్తు వారు ఆ దోణి దిగగానే ఒకడు పరుగున వచ్చి యేసుక్రీస్తు వారి కాళ్ళ మీద పడ్డాడు. యేసయ్య కాళ్ళ మీద పడుతున్నాడు. పడగానే అతడు ఒక మాట అంటున్నాడు. అతనిలో నుండి నోరు తెరిచి ఒక స్వరం బయటకు వస్తుంది. అదేమిటంటే, అయ్యా సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని? సమయం రాకముందే మమ్మల్ని బాధ పెట్టడానికి వచ్చావా అని ఒక శబ్దము, ఒక స్వరము ఆ మనుష్యుల్లోంచి బయటకు వచ్చింది. హల్లెలూయా. ఏమంటుంది? సమయం రాకముందే మమ్మల్ని బాధ పెట్టడానికి వచ్చావా అంటే, ఇక్కడ ఒక మాటను మనం అర్థం చేసుకోవాలి. సమయం రాకమునుపే. రెండవ మాట, మమ్మల్ని బాధ పెట్టడానికి వచ్చావా? హల్లెలూయా. చాలా జాగ్రత్త వినాలి రెండు మాటలు. సమయం రాకమునుపే అంటే దాని యొక్క అర్థం ఏమిటంటే, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు సాతానును బంధించేటువంటి సమయం ఉన్నది. అర్థమవుతుందండి? సాతానును బంధించేటువంటి ఒక సమయం ఉంది. అప్పటి వరకు కూడా వాడు తిరుగుతూ ఉంటాడు.
దేవుని బిడ్డల్ని పరిశుద్ధతలో నుండి చెడగొట్టాలని, దేవుని యొక్క అమూల్యమైనటువంటి సహవాసములో నుండి దారి మళ్లించాలని చెప్పి వాడు తిరుగుతా ఉంటాడు. బాగున్నారు అనుకుంటారు కానీ తెలియకుండానే వాళ్ళే పాడైపోతా ఉంటారు. ఎంతో పరిశుద్ధంగా ఉన్నారు అనుకుంటారు కానీ తెలియకుండానే వాళ్ళే పడిపోతా ఉంటారు. ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారు అనుకుంటారు కానీ అలాంటి వాళ్ళే దేవుని యొక్క ప్రేమలో దూరం అయిపోతా ఉంటారు. ఇదంతా కూడా వారి తప్పు కాదు గాని ఏదో ఒక రీతిగా సాతాను వాడిని చెడగొడుతున్నాడని అర్థం. హల్లెలూయా. మరి దేవుని యొక్క మాట చూడండి, యేసుక్రీస్తు వారు ఆ ప్రదేశంలో అడుగు పెట్టగానే అక్కడికి ఒక మనుష్యుడు వచ్చి అతనిలో నుండి ఏం మాట్లాడుతున్నాయంటే దెయ్యములు మాట్లాడుతున్నాయి. ఏమంటున్నాయంటే సమయము రాక మునుపే, అంటే అయ్యా ఇంకా సమయం ఉంది కదా, మమ్మల్ని మీరు బంధించే సమయం ఉంది కదా, మమ్మల్ని మీరు ఓడించే సమయం ఉంది కదా, మమ్మల్ని నాశనం చేసే సమయం ఉంది కదా, ఇంకా అప్పుడే ఎందుకు వచ్చావు నువ్వు ఎక్కడికి అని ఎవరు అడుగుతున్నారు? ఆ మనుష్యుని పట్టి బాధిస్తున్నటువంటి సాతాను మాట్లాడుతుంది. హల్లెలూయా. ఆ మనిషిలో ఉన్నటువంటి సాతాను మాట్లాడుతూ ఉంటే ప్రభు అంటున్నారు, నీ పేరేమిటి అని అడిగాడు యేసయ్య. నా పేరు సేన, మేము అనేకులము అని చెప్తుంది. చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, సాతానుణ్ణి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు బంధించి నాశనము చేసేటువంటి సమయం ఉన్నది. హల్లెలూయా. రెండవ మాట ఏమిటయ్యా అంటే, ఆ సాతానుడు మాట్లాడుతూ ఉంటాడు అతనిలో నుండి. ఏమంటాడు అంటే, మమ్మల్ని బాధ పెట్టడానికి వచ్చావా? దేనికోసం వచ్చాడు? సాతాను అబద్ధం చెప్తుందా, నిజం చెప్తుందా? ఆ ఆ అబద్ధం చెప్తుందా, నిజం చెప్తుందా? చాలా జాగ్రత్త వినాలి. సాతాను అబద్ధం చెప్తాడు, నిజం చెప్తాడు. దేవుని పిల్లల్ని పాడు చేయడానికి అబద్ధం చెప్తాడు. అర్థమవుతుందా? దేవుని పిల్లల యొక్క పేరు చెడగొట్టడానికి అబద్ధం చెప్తాడు. చాలా జాగ్రత్త వినండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక దైవ సేవకుడు ప్రార్థన చేయటానికి వచ్చాడు. విశ్వాసులందరూ కూడా ప్రార్థన చేయించుకుంటా వెళ్తున్నారు. ఒక విశ్వాసి మీద దైవ సేవకుడు చేయి ఉంచి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు అనుకోని రీతిగా ఆ విశ్వాసిలో నుండి దెయ్యం బయటపడింది. ఆ దెయ్యం మాట్లాడుతూ ఉంది, ఇదిగో నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలియదు అనుకుంటున్నావా, నువ్వు ఆ పాపం చేసేవాడివి, నువ్వు ఇలాగ నడుచుకుంటున్నావు, నువ్వు అలా నడుచుకుంటున్నావు అని చెప్పి దైవ సేవకుడిని అల్లరి చేయటానికి మొదలుపెట్టింది. చూస్తున్నటువంటి విశ్వాసులందరూ కూడా ఏమనుకుంటారంటే, అర్రే రే 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 రే, పాస్టర్ గారు మేము చాలా పరిశుద్ధుడు అనుకున్నాం, చాలా గొప్పవాడు అనుకున్నాం, దెయ్యం మాట్లాడుతుందంటే నిజమే. ఇప్పుడు ఈ దైవ సేవకుడు ఏం చేయాలి? తనను నలుగురిలో అల్లరి చేస్తున్నందుకు, సరే నేను నిన్ను వదిలేస్తాను కానీ నువ్వు నన్ను వదిలేసేయ్ అన్నట్టుగా వదిలేస్తాడని చెప్పి లేనిపోని కల్పితమైన మాటలు కూడా సాతాను మాట్లాడుతూ ఉండొచ్చు. ఎందుకని ఎందుకని ఆ శత్రు బలమంతటి మీద దేవుడు తన పిల్లలకు అధికారం ఇచ్చాడు. ఆ అధికారమును బట్టి శత్రువును కాల్చివేయొచ్చు, అణగత్రొక్కచ్చు, పాతాళానికే అణిచివేయొచ్చు. ఇదంతా జరగకుండా ఉండటం కోసం అది అనేక రకాలుగా అబద్ధాలు సృష్టిస్తూ ఉంటది. అర్థమవుతుందా? అది చెప్పే అన్ని అమ్మో నిజమే అని అనుకోవడానికి వీల్లేదు. నిజాలు ఉంటాయి, అబద్ధాలు ఉంటాయి. వాడి పేరే అబద్ధీకుడు, వాడి పేరే అపవాది. దాని అర్థం ఏంటి? అపవాది అంటే మీనింగ్ ఏంటి? ఆ అపవాది అంటే మీనింగ్ ఏంటి? నేరాలు మోపుతాడు, నేరాలు మోపుతాడు. తప్పు తప్పు తప్పు, ఇదిగో ఇతనిలో ఈ లోపం ఉంది, ఇతనిలో ఈ ప్రాబ్లం ఉంది, ఇతడు సరిగ్గా నడుచుకోవట్లేదు, ఇలాగా నెపములు మోపేటువంటి వాడు అపవాది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ సాతాను, ఆ మనుష్యుల్లో ఉన్న సాతాను ప్రభువుని ఏమని అడుగుతున్నాడు? మమ్మల్ని బాధ పెట్టడానికి వచ్చావా అని అడుగుతున్నాడు. అంటే అక్కడ సాతాను నిజమే మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్త వినండి. సాతానుని నిజంగా దేవుడు బాధ పెడతాడు. అమ్మ తలలు పైకెత్తాలి. బాధ పెడతాడు.
కానీ యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చింది సాతాను కొరకు రాలేదు. సాతాను యొక్క బంధకాలలో ఉండి బాధింపబడుతున్న మనుష్యుని రక్షించటానికై వచ్చాడు. హల్లెలూయా. ఒక దైవ సేవకుడు అన్నాడు, ఎందుకండి ఆ పాస్టర్ గారు దెయ్యాలను అలా బాధ పెడుతున్నాడు అని పలికాడు. తెలీదన్నమాట. అనుభవం లేదు. దెయ్యాలను బాధ పెట్టడం ఏంటి? దెయ్యాలను బాధ పెట్టడం కాదు. ఒక ఆత్మను రక్షించే విషయములో దెయ్యమే అడ్డు వచ్చినా, సాతానే అడ్డు వచ్చినా, ఎంత గొప్ప శక్తులే అడ్డు వచ్చినా, సర్వశక్తి కలిగినటువంటి ఆ దేవుడు ఆ గొప్ప సాతానును అణగత్రొక్కటానికి, బాధ పెట్టడానికి కూడా వెనకాడడు. హల్లెలూయా. ఆయన యొక్క ఉద్దేశం ఏమిటంటే ఏ రీతిగా అయినా ఈ మనుష్యుణ్ణి రక్షించాలి అన్నదే దేవుని యొక్క దయా సంకల్పము. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది ఇలా అనుకుంటున్నారు. కొంతమంది దైవ సేవకులు తెలియక ఇట్లా అనుకుంటున్నారు. సాతాన్ని బాధ పెట్టడం ఏమిటండి అని చెప్పి అనుకుంటున్నారు. సాతాన్ని బాధ పెడితే నీకొచ్చిన బాధ ఏంటి? అంటే వాడు మనుషుల్ని చంపేసేయొచ్చు, మనుషుల్ని బాధ పెట్టొచ్చు, మనుషుల పేరును పాడు చేసేయొచ్చు, ఇల్లు వాకిలు వదిలిపెట్టి రోడ్ల మీద తెప్పొచ్చు. అంతేగాని సాతాన్ని మాత్రం బాధ పెట్టకూడదు. అర్థమవుతుందా? అర్థం చేసుకోవాలి. కొంతమంది తెలియక అట్లా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ సాతాన్ అంటుంది యేసుక్రీస్తు వారిని, మమ్మల్ని బాధ పెట్టడానికి వచ్చావా? ఆయన వెళ్ళింది ఎవరి కోసం అంటే, చాలా జాగ్రత్త వింటే, ఆ ఒక్కగానొక్క మనుష్యుని రక్షణార్థమై వెళ్ళాడు. హల్లెలూయా. ఒక్కగానొక్క మనుష్యుని క్షేమము కొరకు రక్షించడం కోసము ఆయన శిష్యులందరినీ వెంట పెట్టుకొని వెళ్ళాడు. దారిలో వెళ్తా ఉంటే రక్షణ కొరకు ఒక ఆత్మను రక్షించడానికి ప్రయాణమే వెళ్తా ఉంటే దారిలో ఏం జరిగిందో తెలుసా? చాలా జాగ్రత్త వినాలి. అమ్మ అందరు తలల పైకి ఎత్తాలి. దారిలో అప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు చక్కగా 5 రొట్టెలు 2 చిన్న చేపలు గొప్ప అద్భుత కార్యం జరిగించి చాలా బాగున్నారు. శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారు దోణి ఎక్కి అద్దరికి వెళ్దామని చెప్పి ప్రభు అన్నాడు. దోణి రెడీ అయిపోయింది. శిష్యులందరూ ఎక్కారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎక్కి వాక్యం చెప్పి అలసిపోయాడు కదా, ప్రార్థన చేసి వాక్యం చెప్పి అలసిపోయి ఉన్నాడు. ఆయన దోణి మీద అలాగా దోణి అమరమున అంటే దోణి చివరన కాస్త ఇలాగా పెట్టుకొని పడుకున్నాడు, నిద్రపోతా ఉన్నాడు. ఇందులో కాసేపటికి ఏం జరిగిందంటే భయంకరమైనటువంటి అలలు. ఆ అలలకి దోణి కదిలిపోతుంది. కదిలిపోతూ ఇంకాసేపటికి భయంకరంగా గాలి, కాసేపటికి తుఫాను కూడా మొదలైపోయింది. బాగా కదిలిపోతుంది దోణి. కదిలిపోతా ఉంటే శిష్యులందరికీ ఏమొచ్చేసింది అంటే చచ్చిపోతాము అన్న భయం వచ్చేసింది. అమ్మో, చచ్చిపోబోతున్నాం, మేము చచ్చిపోతున్నాం, మేము చచ్చిపోతున్నాం, బోధకుడా నీకు చింత లేదా అని చెప్పి ఆయన్ని తట్టి లేపారనమాట. అప్పుడు దాకా నిద్రపోతున్నటువంటి ఆయన అసలు ఇలాగా కదిలిపోతా ఉంటే ఆయనకి నిద్ర ఎలా పట్టింది చూడండి. కదిలిపోతా ఉంటే, నీళ్లు మీద పడతా ఉంటే, చిమ్ముతా ఉంటే, వర్షము భీకరమైనటువంటి వర్షం పడతా ఉంటే యేసుక్రీస్తు వారు ఎలా నిద్రపోయారు? అర్థమవుతుందండి? ఎంత విశ్వాసము, ఎంత నిరీక్షణ. నిజమే, కదిలిపోతున్నటువంటి పరిస్థితుల్లో భయంకరమైనటువంటి స్థితిగతులు నీ జీవితంలోనికి వచ్చినప్పుడు దేవుని యందు నిరీక్షణ కలిగినటువంటి వారు ప్రశాంతంగానే ఉంటారు. వారు కదిలిపోరు. హల్లెలూయా. ప్రశాంతంగానే ఉంటారు. ఆయన ఎంతో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. మిగతా వారేమో కదిలిపోతున్నారు. ఆయన దగ్గరకు వచ్చి తట్టి లేపారు. నీకు చింత లేదా? మేము నాశనం అయిపోతున్నాం, మేము చచ్చిపోతున్నాం, అసలు నీకు నిద్ర ఎలా పట్టిందయ్యా అని చెప్పి ప్రభు వారిని మాట్లాడుతూ ఉండగా ఆయన ఒక్కసారిగా లేచి గాలిని, సముద్రమును, తుఫానును ఏయ్ అని ఒక్కసారిగా గద్దించాడని. అవన్నీ కూడా సైలెంట్గా సైలెన్స్ అని టీచర్ గారంటే పిల్లలందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయినట్టు. అర్థమవుతుందా? సృష్టి యావత్తు కూడా నిమ్మళం అయిపోయింది. సముద్రం అంతా కూడా సైలెంట్ అయిపోయింది ఒక్క దెబ్బకి. ఆయన గద్దించగానే అవన్నీ కూడా నిమ్మళం అయిపోయింది. ప్రభువా, అసలు మమ్మల్ని ఎందుకు ఎక్కడికి తీసుకెళ్తున్నావు బాబు నువ్వు?
అంటే ఒక ఆత్మను రక్షించటానికై మనం వెళుతున్నాం. హల్లెలూయా. ఒక్కని కోసం మమ్మల్ని పట్టుకొని వెళ్తున్నావా? చావును కూడా మా కళ్ళకి చూపించావు కదయ్యా. ఆడెంత గొప్పోడో, అక్కడికి వెళ్తున్నాం, ఆడిని ఒక్కసారి చూడాలి. చూడండి, ఒక్క ఆత్మను రక్షించడానికి మరణాన్ని సైతము, మరణంతో పోరాడుతూ సువార్త ప్రకటించడానికి వెళుతున్నారు. హల్లెలూయా. ఆ త్యాగం మనలో ఉండాలి. ఆ సమర్పణ మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. దోణి ఎక్కి అద్దరికి వెళ్ళగానే శిష్యుల కన్నులు ఎవరబ్బా 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 అని చూస్తా ఉంటే, వాడేమో ఒంటి మీద బట్టలు సరిగ్గా లేవు, చిరిగిపోయిన బట్టలతో పరుగులెత్తుకొని వచ్చి ఆయన కాళ్ళ దగ్గర పడ్డాడు. పైగా పోని వాడేమన్నా బాగున్నాడా అంటే, వానిలో నుండి ఎవరు మాట్లాడుతున్నారు? దెయ్యములు మాట్లాడుతున్నాయి. వీరికి అనుభవం లేదు, శిష్యులు ఎప్పుడు చూడలేదు. భయంకరమైనటువంటి దెయ్యం మాట్లాడుతుంది. నా పేరు సేన, అనగా మేము అనేకులము ఉన్నాము. ఇదేమిటి? ఒక్క మనిషే కదా, అనేకులు ఉండటం ఏంటి? ఒక్క మనిషే కదా, ఎంతమంది ఉంటారా? ఈ మధ్యన ఇల్లు కోసం వెళ్తా ఉంటే, ఎంతమంది ఉంటారండి మీ ఇంట్లో? ఏమండి, మాది జాయింట్ ఫ్యామిలీ అండి. దాదాపు నేను, మా అమ్మ, మా నాన్న, తర్వాత మేము, మా తమ్ముడు, ఫ్యామిలీలు ఇద్దరు భార్యాభర్తలు, మళ్ళీ వాళ్ళ పిల్లలు, మా పిల్లలు, సుమారుగా ఒక 7-8 మంది అండి. సుమారుగా ఒక 10 మంది అండి అన్నారనుకో. ఒక్క పోర్షన్లో ఎంతమంది ఉంటారయ్యా? ఇక్కడ ఈ ఒక్క శరీరంలో ఎంతమంది ఉన్నారో తెలుసా? సేన అంటే సుమారుగా 6,000 మంది సమూహాన్ని సేన అంటారంట. అర్థమవుతుందా? ఒక సేన, సేన అంటే సమూహం మీనింగ్ అన్నమాట, అర్థం. ఒక సమూహం అంటే ఎంతమంది ఉంటే సమూహం అంటారంటే సుమారుగా 6,000. కానీ చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. అయ్యా, సమయం రాకముందే మమ్మల్ని బాధ పెట్టడానికి వచ్చావా? దయచేసి మమ్మల్ని బాధ పెట్టొద్దు. ఇదిగో ఆ దూరంగా కనబడుతున్నాయి కదా, ఆ పందుల గుంపులోనికి వెళ్ళటానికి మాకు అధికారం ఇవ్వండి. చూడండి, యేసుక్రీస్తు వారి నోటి వెంట పాతాళంలోనికి వెళ్ళిపోవలసిందే, కాల్చివేయబడవలసింది అన్న ఒక మాట రాకమునిపే ఈ బతిమలాడుకుంటున్నాయి. చూడండి, బతిమలాడుకుంటున్నాయి. అయ్యా, మమ్మల్ని ఆ పాతాళంలోనికి వెళ్ళమని ఆజ్ఞాపించొద్దు, కానీ పందుల మందలోనికి వెళ్తాం మేము, ప్లీజ్ మాకు పర్మిషన్ ఇవ్వండి. ఇక్కడ ఎవరిని అడుగుతున్నాయి? సర్వాధికారం కలిగినటువంటి దేవుడు శరీరధారిగా వచ్చాడు అక్కడికి. హల్లెలూయా. సృష్టికర్తే శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. మనకు తెలియట్లేదు ఈయన ఎంత సర్వాధికారం కలిగిన దేవుడు అని. దెయ్యానికి అర్థమవుతుంది. నోరు తెరిచి అడుగుతున్నాయి, అయ్యా ప్లీజ్ దయచేసి పాతాళంలోనికి వెళ్ళటానికి అధికారం ఇవ్వద్దు, పందుల మందలోనికి వెళ్తామయ్యా అంటే, ప్రభు అన్నాడు, ఆ వ్యక్తిని జాగ్రత్తగా విడిచిపెట్టి వెళ్ళండి అన్నాడు. దెయ్యము వేడుకుంటేనే దెయ్యము యొక్క కోరిక తీర్చినటువంటి దేవుడు, దెయ్యానికి నీకు కావాల్సి నువ్వు చేసుకో అని వదిలేసినటువంటి దేవుడు, ఆయన రక్తములో కడగబడి ఆయన యందు విశ్వాసం ఉంచి కష్ట నష్టాలలో ప్రభుతో కలిసి నడుస్తున్నటువంటి నీ ప్రార్థన వినకుండా ఉంటాడా? తప్పక నీ ప్రార్థనలన్నీ కూడా ఆయన ఆలకించి నీకు అవసరమైన దాన్ని ఆయన అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. అక్కడ దెయ్యం యొక్క విన్నపాన్నే మన్నించిన దేవుడు, అంగీకరించిన దేవుడు. మరి దేవుని పిల్లలు ఏదైనా అడిగారు అంటే ఖచ్చితంగా ఆలస్యమైన శ్రేష్టమైన ఈవులనే ఆయన దయచేస్తాడు. మనం నమ్మాల. ఇప్పుడు ఈ దెయ్యాలు ఎక్కడికి వెళ్తున్నాయి అంటే, దూరంగా పందుల్ని మేపుతా ఉన్నారు కొంతమంది. ఆ పందుల్లోనికి వెళ్ళిపోయాయి. అవన్నీ అప్పటిదాకా అటు ఇటు తిరుగుతూ ఏది పడితే తింటా ఉన్న పందులు ఏం చేశాయంటే, పందులన్నీ పరుగెత్తుకొని కొండ మీదకి వెళ్ళిపోయి, శిఖరం మీదకి వెళ్ళిపోయి అక్కడి నుంచి సముద్రంలోనికి దూకి చచ్చిపోయాయి. సముద్రంలోనికి, కొండ మీద నుంచి సముద్రంలోనికి దూకేసరికి ఊపిరాడకి చచ్చిపోయాయంట. ఇదేంటి? సముద్రంలోనికి పందులన్నీ కూడా ఊపిరాడక చచ్చిపోయిన పందులు
ఎన్నయ్యా అంటే 2000 సేమ పందులంట. చాలా జాగ్రత్తగా వింటే ఒక సేమ పంది ఎన్ని కేజీలు ఉంటది బరువు? ఎన్ని కేజీలు ఉంటది? ఆ? నువ్వు ఎత్తుకున్నావా? ఎన్ని కేజీలు ఉంటది? మీకు అర్థం కాదు. మనిషి కన్నా ఎక్కువ బరువు ఉంటాయి. సుమారుగా 50 కేజీలు వేసుకున్నా ఒక కేజీ మాంసం ఎంతో తెలుసా? కోడి మాంసం ఖరీదు వేసుకున్న కోడి మాంసం కన్నా ఎక్కువే. కొట్టండి క్యాల్కులేటర్లో. కేజీ 200. 50 కేజీలు అంటే ఎంత? 10 కేజీలు వచ్చి 2000. 50 కేజీలు అంటే 5 2 10. 10,000. 10,000 రూపాయలు ఒక పంది ఖరీదు. మరి 2000 సేమ్ పందులు ఖరీదు అంటే 2000 సేమ్ పందులు ఖరీదు అంటే ఎంత? కొట్టండి అయ్యా. ఒక పంది ఖరీదు 10,000. అలాంటిది 2000 సేమ పందుల ఖరీదు 2 కోట్ల రూపాయలు వచ్చింది. ఒక ఆత్మను రక్షించటానికి యేసుక్రీస్తు వారు పడిన ప్రయాస, ఖర్చు పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా? చేసిన త్యాగం ఎంతో తెలుసా? ఒక ఆత్మ కొరకు 2 కోట్ల రూపాయల ఖర్చును కూడా ఆయన వెనకాడలేదు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నీ యొక్క విలువ ఎంత? వెలకట్టలేనటువంటి నీ విలువే 2 కోట్ల రూపాయలైతే, ఒక ఆత్మను రక్షించడానికి 2 కోట్ల రూపాయలు ప్రభు ఖర్చు పెడితే, మరి అమూల్యమైనటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుని రక్తము, దేవుని యొక్క ప్రాణము నీ కోసం అర్పించాడు కదా, ఆయన విలువెంత? అమూల్యమైనటువంటి రక్తముతో మీరు కడగబడ్డారు, కొనబడ్డారు. వెలకట్టలేనటువంటి ఆయన ప్రాణాన్ని ఆయన మన కోసం అర్పించాడు. దేవునికి స్తోత్రం. దేవుని కోసం మనం చక్కగా నిలబడాలి, చక్కగా బ్రతకాలి. ఈ 2000 సేమ పందులు ఒక్క దెబ్బకి చనిపోయాయండి. మరి అప్పటిదాకా ఆ సేమ పందుల్లోనికి వెళ్ళక మునుపు సాతాను ఎవరిలో ఉంది? ఒక్క మనుష్యుల్లో ఉంది. ఒక్క మనిషిలో ఇన్ని దెయ్యాలు ఉంటాయండి? ఒక్క మనిషిలో ఇన్ని దురాత్మలు ఉంటాయండి? ఉంటాయండి. ఉంటాయి. ఒక్క మనుషులలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఆత్మను రక్షించడానికి ఎంత త్యాగం చేశాడో చూడండి. ఇప్పుడు మీకు అర్థం అవ్వాల్సింది ఏమిటంటే, నేను ఒక ప్రశ్న వేస్తాను, మీరు సమాధానం చెప్పాలి. తలపైకి ఎత్తండి. ఒక పందిని నువ్వు పట్టుకోగలవా? ఆ పందిని నువ్వు చంపగలవా? ఏ ఆయుధం లేకుండా చేత్తోనే చంపగలవా? ఆ? కానీ సాతాను చూడండి, 1 కాదు, 2 కాదు, 10 కాదు, 2000 సీమ పందుల్ని ఒక్క దెబ్బకి చంపేశాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి, సాతాను యొక్క బలము ఎంత? అర్థమవుతుందా? సాతాను యొక్క బలం ఎంత? రెప్పపాటులో ఎవరిని చంపేయాలన్నా చంపేస్తాడు. ఎవరిని నాశనం చేయాలన్నా నాశనం చేసేస్తాడు. ఎవరి జీవితాన్ని అవమానపరచాలన్నా రెప్పపాటులో చాలు. వాడు అలాగా ఆవిరైపోయేలాగా చేస్తాడు. నీ పేరు పోగొడతాడు. సాతాను యొక్క బలం అది. అటువంటి సాతాను యొక్క బలాన్ని ఎవరు అణగత్రొక్కారో తెలుసా? సర్వశక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారే జయించారు. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి నువ్వు నేను కూడా ఆ శత్రువైనటువంటి సాతానును మన పాదముల క్రింద వేసి అణగతొక్కుతాము. ఆమేన్. అలాంటి అలాంటి అధికారము ఆ గొప్ప దేవుడు మనలో ఉండి, మనతో ఉండి అలాంటి పనులు జరిగిస్తాడంట. దేవునికి స్తోత్రం. సాతాను చేసేటువంటి పనులేమిటి? సాతాను ఎలాంటి పనులు చేస్తాడు? ఎందుకు వాడిని అణగతొక్కాలో ఇప్పుడు అర్థమవుతుంది కదా, వాడి యొక్క బలం. సాతాను ఇంతకీ ఎలాంటి పనులు చేస్తుంటాడు? చూడండి, వాక్యంలో నేను మీకు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. లూకా సువార్త
10వ అధ్యాయం 19వ వచనం. ఆ, 10, 19. ఉమ్, 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 ఉమ్. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు ఈ మాటలో, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రమునో హాని చేయదు. ఇక్కడ శత్రువును 3 రకాలుగా పోల్చాడు సాతాన్ని. ఒకటి పాములు అన్నాడు, 2 తేళ్లు అన్నాడు, మూడవది శత్రువు అన్నాడు. చూడండి ఎన్ని పోలికలు, 3. పాము ఏమైనా మంచి పని చేసుద్దా? తేలు ఏమైనా మంచి పని చేస్తుందా? శత్రువు శత్రువు ఏమైనా మంచి పని చేస్తాడా? అంటే వీడు చేసే పనులన్నీ కూడా బాధ పెట్టే పనులే. అర్థం చేసుకోండి. కాటు వేసిందంటే కనుక, పాము కనుక కాటు వేస్తే గనక చనిపోవటమే. తేలు కుడితే గనక చచ్చిపోవటమే. శత్రువు మన మీదకి వచ్చాడు అంటే నిదానంగా ఉన్నదంతా కూడా పోతుంటది. ఎటు చూసినా మేలు అనేది లేదు. వీడి వల్ల ఎంత మాత్రం నిమిష మాత్రం కూడా మేలు జరగదు. అటువంటి సాతాన్ని నిశ్చయంగా మనము త్రొక్కవలసిందే. ప్రభు అంటాడు, ఇన్ని అపకారములు చేస్తున్నటువంటి సాతాను, ఇదిగో వాడి బలమంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చానంటున్నాడు దేవుడు. ఆమెన్. 1 కాదు, 2 కాదు, ఎన్ని బలములు వాడి దగ్గర ఉన్నాయో అన్నిటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఆమెన్. హల్లెలూయా. అన్ని బలముల మీద దేవుడు మనకు అధికారం అనుగ్రహించాడు. నమ్మండి. ఇంకా చూడండి దేవుని వాక్యం, మార్కు సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. 13. త్వరగా దేవుని వాక్యం చదవాలా? ఆ, ఆ, చాలు. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్తున్నారు. ఆయన అంటే యేసయ్య బాప్టిజం పొందిన వెంటనే సాతాను చేత శోధింపబడుతూ ఎక్కడికి వెళ్ళాడంట? అరణ్యానికి వెళ్ళాడంట. ఇప్పుడు చూడండి, సాతాను ఏం చేస్తాడంటే శోధిస్తాడు. అయ్యా నువ్వు నుంచో, నుంచో. సాతాను చూడండి, ఇలాగ స్థిమితంగా ప్రశాంతంగా ఉన్న వ్యక్తిని అలా ఉండనివాడు. ఏం చేస్తాడంటే శోధిస్తానే ఉంటాడు. అరే నన్ను కదపాకు, ప్రశాంతంగా ఉండనివ్వరా. వాడు నీ జీవితాన్ని కదిలించేస్తాడనమాట. ప్రశాంతంగా ఉండనివాడు, శోధిస్తానే ఉంటాడు. ఆలోచనలు, మాటలు, తలంపులు, పద్ధతులు, ఏ ప్లాను, అనేకమైన ప్లాన్లు వేసుకుంటావు, కానీ ఆ ప్లాన్లన్నీ తలకిందులైపోతా ఉంటాయి. శోధిస్తూ ఉంటాడు, ఒక్కటి కూడా విజయం చూసేలాగా చేయడాడు. ప్రతి విషయంలో ఏలు పెడతాడు, ప్రతి విషయంలో కాలు పెడతాడు, ప్రతి విషయంలో కూడా వాడు శోధిస్తానే ఉంటాడు. శోధించి 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 ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రదేశంలోంచి ఎక్కడికి తీసుకెళ్తాడంటే అరణ్యంలోనికి పట్టుకెళ్తాడు. అక్కడ ఏం ఉండవు అనమాట. పిచ్చోడైపోయి తిరగడం తప్పితే అక్కడ ఏం ఉండవు. ప్రశాంతంగా ఉన్నటువంటి జీవితాన్ని ఎక్కడికి తీసుకెళ్తాడు అంటే, పిచ్చివాడైపోయి ఏం చేస్తున్నామో తెలియట్లేదు, అటు ఇటు అటు ఇటు తిరిగేలాగా చేస్తాడన్నమాట. అన్ని కోల్పోయి ఒంటరి వాడైపోయేలాగా చేస్తాడు సాతాను. యేసుక్రీస్తు ప్రభువారిని ఇక్కడ సాతాను చేత శోధించబడటానికి పరిశుద్ధాత్మ దేవుడే నడిపిస్తున్నాడు. సాతాను వస్తున్నాడు, శోధిస్తా ఉంటే ప్రతిదానికి కూడా యేసుక్రీస్తు వారు దేవుని వాక్యము ద్వారా సమాధానం ఇచ్చి వాడిని తొక్కాడు. దేవునికి స్తోత్రం. ఇందును బట్టి మనకు ఒకటి అర్థం కావాలి, ఏంటంటే సాతాను తొక్కాలంటే ఈ చెవితో వాక్యం విని ఆ చెవితో వదిలేయకూడదు. ఏం చేయాలి? ఇలా విని అలా వదిలేయకూడదు. వాక్యం మనసులో పెట్టుకొని జాగ్రత్తగా నడుచుకోవాలి.
అప్పుడు వాడిని జయిస్తాం మనం. యేసయ్య చేసిన పని అదే. దేవునికి స్తోత్రం. ఇంకా చూడండి సాతాను ఎలాంటి పనులు చేస్తాడు. చూడండి మార్కు సువార్త 4వ అధ్యాయం 15వ వచనం. వారెవరనగా ఆ, ఎత్తుకొని పోవును. చాలండి. చూడండి సాతాను ఏం చేస్తాడంట, వాక్యం ప్రకటిస్తున్నాం. మా అందరి తలలు పైకెత్తండి. వాక్యం ప్రకటిస్తున్నాం. మీరు రాసుకోకపోయినా వీడియో రికార్డ్ అవుతుంది. మన యూట్యూబ్ ఛానల్లో ఉంటది. ప్రశాంతంగా మీరు వినొచ్చు. ముందల చక్కగా దేవుని వాక్యం వినండి ఆలయంలో. వాక్యము వింటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం అనే విత్తనం ప్రతి హృదయం అనే పొలములో వేస్తున్నాడు ఆయన. విత్తనము వేస్తున్నాడు. ఆ విత్తనము చక్కగా అది ఫలించి, అది ఎదిగి ఫలించి దాని యొక్క ఫలములు వస్తే నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. కానీ వాక్యం అనే విత్తనము దైవ సేవకుడు వేస్తున్నాడు, లేకపోతే ఎవరైనా తెలిసినటువంటి దేవుని బిడ్డలు దేవుని మాటలు చెప్తున్నారు, అది కూడా వాక్యం అనే విత్తనమే. లేకపోతే వారి యొక్క రక్షణ సాక్ష్యం చెప్తున్నారు, అది కూడా వాక్యం అనే విత్తనమే. ఎందుకు సాక్ష్యము? యేసును గురించిన సాక్ష్యము కాబట్టి అది సువార్తే. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్త వినండి. ఇలా చెప్తా ఉన్నారు. కానీ చాలా మంది దగ్గరికి సాతాను వచ్చి ఆ విన్నటువంటి వాక్యాన్ని అంట ఎత్తుకొని వెళ్ళిపోతాడండి. వాళ్ళ హృదయంలో ఏముండవు. అమ్మా ఏం వాక్యం చెప్పారండి? అబ్బా ఇవాళ ఎంత బాగా వాక్యం చెప్పారు తెలుసా పాస్టర్ గారు. అవునా, చాలా సంతోషం. ఏం వాక్యం చెప్పారు? చాలా బాగా వాక్యం చెప్పారు. ఏ వాక్యం చెప్పారంటే మాత్రం చెప్పరు. అసలు ఎగిరి ఎగిరి వాక్యం చెప్పారు. ఏ వాక్యం చెప్పారు? అర్థమవుతుందా? వాక్యం వింటున్నాము, విన్నటువంటి వాక్యాన్ని సాతాను ఎత్తుకెళ్ళిపోతున్నాడు. సాతానా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను నీకు ఇస్తాను రా, కానీ నా హృదయంలో దేవుని వాక్యాన్ని పట్టుకెళ్ళొద్దురా అంటే వాడు వెండో. వాడికి తెలుసు ఏది విలువైనది అంటే వెండి బంగారముల కన్నా ఆయన మాటలే విలువైనవి. హల్లెలూయా. వెండి బంగారముల కన్నా దేవుని వాక్యమే విలువైనదని వాడికి తెలుసు, మనకు తెలియట్లా. అర్థమవుతుందా? వాడికి తెలుసు అన్నమాట. నీ డబ్బు ఎత్తుకెళ్ళడు. ఈ ఈ డబ్బులు ఎత్తుకెళ్ళటం ఇవన్నీ ఎందుకురా? నువ్వు ప్రశాంతంగా డబ్బులుంటే హ్యాపీగా పాపం చేసుకోవచ్చు నువ్వు. పాపమును మాన్పివేసేది ఏమిటయ్యా అంటే దేవుని వాక్యమే. ఆ వాక్యము నీ జీవితంలో ఉండకుండా, క్రియ చేయకుండా, నువ్వు వాక్యానుసారంగా బ్రతకకుండా, వాక్యం అమాంతము నీ హృదయంలోంచి చెరిపేసేనే అనుకో, చాలు. నువ్వు పాపం చేస్తూనే ఉంటావు. రేపటి రోజున నాకు నా దూతలు మేమందరం నరకానికి పోతాం కదా, నువ్వు కూడా మాతో పాటు వస్తావు. మేము ఒక్కళ్ళమే వెళ్ళిపోం. చూడండి, ఒక్కళ్ళే ఉంటే ఏదో బోసిపోయినట్టుగా ఏదో గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళతో పాటు ఓ 10 మంది ఉన్నారుగా, పర్లేదులే మనతో పాటు వీళ్ళు కూడా ఉన్నారుగా అనేటువంటి ఒక ధైర్యం ఉంటుంది అనమాట. హల్లెలూయా. సాతాను యొక్క బుద్ధి అది. ఈ మధ్యన ఫేస్బుక్ లోనో ఎందులోనో ఒక వీడియో చూసా. ఏమిటంటే చక్కగా రోడ్డు మీదో పార్కులోనే ఎక్కడో ఆ సిమెంట్ ఆ కుర్చీ మీద కూర్చొని ఉంటారు. కూర్చొని ఉంటే ఫ్రెండ్ వస్తాడు. ఏంట్రా అలా కూర్చుని ఉంటే, ఇక్కడ కూర్చో చెప్తా. వాడు కూర్చోగల కూర్చున్నానుగా చెప్పు, దీనికి ఇప్పుడే రంగేశారు, ఈ బెంచీకి ఇప్పుడే పెయింట్ వేసారా అంటాడు. అంటే ఈడు పాడైపోయింది కాకుండా వాడిని కూడా పాడు చేయాలి. ఇంకొక వీడియో చూసా. పోలీసు వాళ్ళు బైక్ మీద వెళ్తున్న వాళ్ళు పట్టుకుంటారన్నమాట. పట్టుకొని డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, సి బుక్ ఉందా, పొల్యూషన్ ఏది, ఇన్సూరెన్స్ ఏది అడుగుతా ఉంటే ఒక్క నిమిషం సార్ అని చెప్పి వాడు ఫోన్ చేస్తాడు. అరే నేను పలానా చోట ఉన్నాను, మీరు అందరు రండిరా అంటాడు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఏంట్రా పిలిచావు అంటే, సార్ వీళ్ళకి కూడా ఏమి లేవు సార్ అని. చూసారా లోకం ఎలా ఉందో? ఈడు పాడైపోయింది కాకుండా పక్కనోడు కూడా పట్టించాలన్న సాతాను యొక్క బుద్ధి అది. వాడికి ఖచ్చితంగా నిత్య నరకాగ్ని అనేది ఉంది. వాడు ఒక్కడే ఎందుకు వెళ్ళాలి? కాబట్టి ప్రభువుని నమ్ముకున్న వారు ఈ లోకములో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా నాతో పాటు నరకానికి తీసుకువెళ్తాను. వాడి యొక్క ఉద్దేశం అది. వాడు ఏం చేస్తాడంటే పాడు చేస్తూ ఉంటాడు.
పాడైపోవటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని పిల్లలు వారి యొక్క హృదయములో, వారి యొక్క జీవితములో దేవుని వాక్యము లేకపోవటం చేతనే పాడైపోతారు, దారి తప్పిపోతారు. జాగ్రత్తగా ఉండాలి దేవుని పిల్లలు. చూడండి, ఇంకా దేవుని వాక్యంలో ముందుకు కొనసాగుదాం. నేను వాక్యాన్ని ముగించబోతున్నాను. లూకా సువార్త 13వ అధ్యాయం 16వ వచనం. ఉమ్. సాతాను బంధించిన చాలు. చూడండి, 18 ఏండ్ల నుండి, అంటే దాని మీనింగ్ 18 సంవత్సరాల నుంచి ఏమిటంట? సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింప తగదా? చూడండి, అర్థమయ్యేలా చెప్తా, తలలు పైకెత్తండి. 18 సంవత్సరాల నుంచి ఒక ఆవిడంట సాతాను యొక్క బంధకాలలో బంధించబడిపోయిందంట. ఏంటి ఈ బంధకాలు అంటే, ఆవిడికి గూని ఇలా ఉండిపోయి అలాంటి ఒక రోగముతో, వ్యాధితో బాధపడుతుంది. అలాంటి ఒక ఆమెను యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచారండి. ఆయన స్వస్థపరచగానే సాతాను యొక్క బంధకాలు, కట్లు తెగిపోయాయంట. ఇప్పుడు మనకు అర్థం అవ్వాలి, వ్యాధులు ఎవరి వలన వస్తున్నాయి? వ్యాధి శరీరానికి వ్యాధి. రోగం దేనికో తెలుసా? మనసుకి రోగం, శరీరానికి కాదు. వ్యాధి వేరు, రోగం వేరు. చాలా జాగ్రత్త వినండి. వ్యాధి శరీరానికి వస్తుంది, రోగము మనసుకు వస్తుంది. అక్కడ కొంతమంది ఉన్నారు, ఆ వ్యాధితో 18 సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడుతూ ఉంటే యేసయ్య ఆమెను ముట్టి స్వస్థపరిచారు. ఆమె వ్యాధి తొలగిపోయింది. వ్యాధితో బాధిస్తున్నటువంటి ఆ సాతాను బంధకాలన్నిటినీ ప్రభువారు తెంచివేశారు. చూస్తున్నటువంటి వారు కొందరు వచ్చారు, హై, ఈరోజు విశ్రాంతి దినం, ఈరోజు శనివారం, నువ్వు ఎందుకు స్వస్థపరిచావు, ఎందుకు బాగు చేశావు? ఈరోజు విశ్రాంతి దినం, అందరూ కూడా విశ్రాంతి తీసుకోవాలి, ప్రభువును స్తుతించాలి, కానీ స్వస్థపరచడం ఏంటి నువ్వు అన్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు వ్యాధి ఎవరిలో ఉంది, రోగం ఎవరిలో ఉంది? ఆమెలో 18 సంవత్సరాలు బట్టి వ్యాధి ఉంది, ఈయనలో పుట్టుక నుంచి కూడా రోగం ఉంది, చచ్చేదాకా రోగం పోదు. రోగం ఏమిటి? రోగం నువ్వు బాగుపడితే చూడలేని రోగం, నీకు కార్యం జరిగితే చూడలేని రోగం, నువ్వు కొంచెం ఎదుగుతూ ఉంటే చూడలేని రోగం. అర్థమవుతుందండి? తగ్గించుకోలేనటువంటి రోగం, తమను తాము విమర్శించుకొని సరిచేసుకోలేనటువంటి రోగం. ఈ రోగాలన్నిటికీ కూడా ఎవరికి వస్తాయన్నాడంటే, రోగాలు ప్రభువారు ఐగుప్తీయులకు కలుగజేసిన రోగాలలో ఐగుప్తీయులకు రోగాలు వస్తాయి. ఐగుప్తీయులు ఎవరు? లోకస్తులు. ఇప్పుడు ప్రభువుని నమ్ముకొని కూడా నువ్వు రోగంతోనే బాధపడుతున్నావు అంటే నువ్వు దేవుని బిడ్డవు కాదు, లోకస్తుడుగానే ఉన్నావు. కాబట్టి నీ మనసుకు అలాంటి రోగం వచ్చింది. కాబట్టి ఏం మార్చుకోవాలి? నీ మనస్సు కనుక నువ్వు కనుక మారు మనస్సు పొందితే సమస్త రోగాలన్నిట్లోంచి ఆయన విడిపిస్తాడు. హల్లెలూయా. ఐగుప్తీయులకు రోగాలు. ఎన్ని రోగాలండి మీకు అంటే, ఏమండి ఇవాళ ఫలానా రోజు, ఏమండి ఇవాళ ఫలానా ఇదండి, ఇన్నో రోజండి, ఏమండి ఇవాళ మాది ఫలానా ఆచారం అండి, ఇదంతా కూడా రోగం అన్నమాట. ప్రభువులోనికి వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ అనుసరిస్తున్నావు అంటే ఆ రోగం ఇంకా పోలేదు. అర్థమవుతుందా? కాబట్టి మనం మారు మనస్సు పొందాలి. హల్లెలూయా. ఇప్పుడు వ్యాధి అనుకోండి, ఒక టాబ్లెట్ వేసుకున్నా తగ్గుద్ది. విశ్వాసం ఉంచితే, యేసుక్రీస్తు వారి నందు విశ్వాసం ఉంచితే ఆయన తగ్గిస్తాడు, ఆయన స్వస్థపరుస్తాడు. కానీ రోగము టాబ్లెట్కి తగ్గదు, దేవుని యొక్క వాక్యానికి మాత్రమే తగ్గుతుంది. హల్లెలూయా. ఎందుకు వాక్యానికి తగ్గుతుంది అంటే, వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి వారి యొక్క పాపమును ఒప్పింప చేస్తాడంట.
పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి మనస్సుని, ఇది అవును కదా, పాస్టర్ గారు చెప్పింది నిజమే కదా, దేవుని వాక్యం చెప్తుంది నిజమే కదా, నాలో ఇలాంటి మనస్సు ఉంది, అలాంటి మనసు ఉంటే ఆశీర్వాదాలు రావంట, దేవుని రాజ్యానికి వెళ్ళమంట. కాబట్టి ఆ మనసు తీసేసుకోవాలి. నిజమే, నేను మారాలి, నేను మారాలి. నీకు అలాంటి థాట్ వస్తుంది చూసావా, పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను ఒప్పింప చేస్తున్నాడు. హల్లెలూయా. నీ పాపమును ఒప్పింప చేస్తాడు. నువ్వు చేస్తున్న ప్రతి పనిని కూడా, ప్రతి తప్పును కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేస్తాడు. దేవునికి స్తోత్రం. 18 సంవత్సరాల బట్టి వ్యాధులతో బాధపడుతూ ఉన్న అది ఎవరి క్రియ? సాతాను యొక్క బంధకాలంట. రోగాలతో అంటే మారు మనసు పొందాము అనుకుంటున్నాం, బాప్తిసం పొందాము, ఇంకా అనేకమైన మంచి మంచి కార్యక్రమాల్లో ఉంటున్నాం, కానీ మనసు మాత్రము లోకానుసారంగానే ఉంటుంది అంటే అది రోగం. అది కూడా ఎవరి వల్ల వచ్చిందంటే సాతాను యొక్క బంధకాలే. ఇలాంటి వ్యాధులైన రోగములైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి బంధకములో నుండి, ఆయన సాతాను బారి నుండి దేవుడు తన పిల్లలను రక్షించగలడు. దేవుడు అధికారం ఇచ్చాడు మనకి, నమ్మండి. హల్లెలూయా. మనం తొక్కాలి, సాతాన్ని అణగత్రొక్కాలి. వ్యాధి వస్తుందా? సాతాను యొక్క క్రియ. పలానా వ్యక్తి ఇలాగే ఉంటున్నాడండి ఎల్లకాలం, సాతాను పెట్టినటువంటి ఆ రోగం అన్నమాట. ప్రార్థన చేయాలి, ప్రభువా వాడి మనస్సు మార్చయ్యా, వాడి బుద్ధి మార్చయ్యా, వాడి పద్ధతి మార్చయ్యా, వాడి యొక్క నడవడిక మార్చు నాయన. ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు తెలియకుండానే పరిశుద్ధాత్మ దేవుడు వాని యొక్క క్రియలన్నిటినీ కూడా, సాతాను యొక్క క్రియలన్నిటిని కూడా నాశనం చేసి ఆ వ్యక్తిని రక్షిస్తాడు. ఆమేన్. చూడండి, దేవుని వాక్యంలోనికి వెళ్దాం. లూకా సువార్త 22:31. ఉమ్, చాలు. చూడండి, ఇక్కడ ప్రభువారు చెప్తున్నారు, బల్లారాధన జరుగుతుంది. తలలు పైకెత్తండి. బల్లారాధన జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులందరూ కూర్చున్నారు. అక్కడ బల్లారాధన కార్యక్రమం జరుగుతుంది. జరుగుతూ ఉంటే అంటారు, యేసయ్య అంటాడు సీమోన్తో, అయ్యా ఎంతమంది నిన్ను వదిలిపెట్టినా నేను అసలు వదిలిపెట్టను నిన్ను. ఎంతమంది నన్ను వదిలిపెట్టినా నేను అసలు వదిలిపెట్టను నిన్ను. ఇదిగో కాపరిని పట్టుకుంటారు, గొర్రెలన్నీ చెదిరిపోతాయి అని ప్రభు చెప్తా ఉంటే, ఆ మాట సీమోను పేతురు అర్థం చేసుకుని, అయ్యా ఎంతమంది చెదిరిపోయినా నేను నిన్ను వదిలిపెట్టను, నేను నిన్ను వదిలిపెట్టను అన్నాడు. ఈ ఎలాంటి మాటలు మాట్లాడాడంటే తొందరపాటు మాటలు, డంబపు మాటలు, ఎదుటి వ్యక్తిని మాటలాడనివ్వకుండా అడ్డుపడేటువంటి తొందరపాటు అన్నమాట. ఇవన్నీ ఏ మనిషికున్నా అది ప్రమాదమే. సేవకుడికున్న ప్రమాదమే, విశ్వాసకున్న ప్రమాదం, ఎవరికున్న ప్రమాదం ఇలాంటి తొందరపడతాను. ఎదుటి వ్యక్తిని మాట్లాడనివ్వాలి. మంచి మాట అయినా చెడ్డ మాట అయినా ఎదుటి వ్యక్తిని మాట్లాడనివ్వాలి. అందులో మంచిని మనం తీసుకోవాలి. ప్రభువారు చెప్తుండగా ఎదురు మాట్లాడుతున్నాడు, అయ్యా ఎంతమంది వదిలేసిన నేను నిన్ను వదిలిపెట్టను అంటే ప్రభు చెప్తున్నాడు, సీమోను సీమోను, సాతాను నిన్ను గోధుమల వల్లే జల్లించటానికి చూస్తున్నాడు. అయినా నీ విశ్వాసం తొలగిపోకూడదు, నువ్వు మార్గం తప్పిపోకూడదని నీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను అంటే చాలా జాగ్రత్త. సాతాను జల్లిస్తాడట, టెస్ట్ చేస్తాడట. ఒక్క మాట వేద్దాము, ఈడేమవుతాడో చూద్దాం, ఒక్క రాయి వేద్దాం అని అవ్వ దగ్గరికి వచ్చి, అమ్మా దేవుడు ఏమన్నా చేయొద్దన్నాడా? అర్రే రే, నీకెలా తెలుసు? నిజమే నువ్వు అన్నది, దేవుడు ఈ పళ్ళు తినొద్దు అన్నాడు. చూసారా, జల్లించడం అంటే అదనమాట. దేవుడు కూడా నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, పరిశుద్ధతను పరీక్షిస్తాడు, నీ యొక్క యథార్థతను పరీక్షిస్తాడు. ఒక్కసారిగా
ఒక చిన్న ప్రాబ్లం తెచ్చి చూద్దాం. ఇప్పుడు ఎలాగుంటాడు? మొన్నటిదాకా కళకళలాడాడు కదా! ఆశీర్వాదం ఇస్తే బాగున్నాడు కదా! ఒక చిన్న ప్రాబ్లమ్ పెడదాం. లేకపోతే ఎవరి ద్వారానో ఒక మాటేద్దాం. పలానా వ్యక్తి నన్ను మాట అన్నాడు అని చెప్పి ఒక మాటేద్దాం. ఉంటాడో, ఊడిపోతాడు. టెస్టింగ్ అన్నమాట. ఇలాగా దేవుడు మరి ఎక్కువగా ఆశీర్వదించటం కోసం, ఇంకా చక్కగా ప్రభువులో వారు నిలబడటం కోసం ఎవరిని ఉపయోగించుకుంటాడంటే సాతానుకి అప్పగిస్తాడు. జాగ్రత్త. హల్లెలూయా! సాతానుకి అప్పగిస్తాడు. అప్పటిదాకా తొందరపాటు, అప్పటిదాకా నేనే గొప్ప, నేనే అనుకుంటూ ఉన్నాడేమో పేతురు. ఒక్కసారిగా ప్రభు అన్నాడు, సీమోను, సీమోను, ఏమిటా వాక్యం చదవండి. సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను. గోధుమలు జల్లిస్తున్నప్పుడు ఏం చేస్తారు? ఇటు ఇటు అంతా అంతేలాగా. ఆ చాట్లో పడొచ్చు, లేకపోతే కిందే పడిపోవచ్చు. నిలబడొచ్చు, లేకపోతే దారి తప్పిపోవచ్చు. నిలబడతాడో, దారి తప్పిపోతాడో చూద్దాం అని చెప్పి ఒక చిన్న టెస్ట్ అన్నమాట. సీమోన్ పేతురు, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో నాకు తెలీదండి, అసలు ఆయన పేరే నేను వినలేదండి. 3 సార్లు అబద్ధం చెప్పాడు. అదే జల్లించడం, అదే శోధించడం అన్నమాట. తర్వాత యేసుక్రీస్తు వారిని సైనికులు తీసుకొని వెళ్తా ఉంటే ఒక్కసారిగా ఆయన, యేసుక్రీస్తు ప్రభువారు అలా చూసుకునేసరికి ఆయన ఎప్పుడైతే పేతురు వైపు చూశాడో అతని తప్పు అనేది గుర్తుకు వచ్చి పశ్చాత్తాపంతో ఏడుస్తూ దేవుని పాదాలు పట్టుకున్నాడు. ఏడుస్తా క్షమించు ప్రభు అని చెప్పి ఏడుస్తూ ఆయన జీవితంలో కలగజేసినటువంటి ఆ రోగం తొలగిపోయింది. ఆ ప్రాబ్లం నుంచి విడిపించబడ్డాడు. మరి ఎక్కువగా దేవుని కొరకు నిలబడ్డాడు. హల్లెలూయా! సాతాను జల్లిస్తా ఉంటదన్నమాట. జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న మాటేద్దాం. చిన్న మాటకే నువ్వు పడిపోతే ఎలాగా? యేసుక్రీస్తు ప్రభువారు ఉమ్ము కూడా వేయించుకున్నాడు. రాళ్లతో కొట్టబడ్డారు. ముళ్ళ కిరీటం పెట్టబడింది. దూషిస్తా ఉన్నారు. ఇదంతా ఎవరి కోసం? ఈ మానవాళి అందరూ ఏ ఆత్మ నశించిపోకూడదు, అందరూ రక్షించబడాలి అనే దేవుడు చేసినటువంటి గొప్ప త్యాగం అది. దేవునికి స్తోత్రం. నువ్వు అనుకుంటావు కదా, వానర్ గారు ఎన్ని తిడుతున్నా గానీ పర్వాలేదులే, ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఎన్ని తిట్టినా గానీ పలానా వాళ్ళకి అప్పు కట్టాలి, పలానా వాళ్ళకి డబ్బులు కట్టాలి, కొద్దిగా ఓర్చుకోవాలి. చేస్తున్నావా లేదా ఒకసారి? ఆ? అదే నీకు అన్నీ ఉన్నాయనుకో, అన్నీ అమిరిపోయి చక్కగా ఉన్నాయనుకో, వాడు ఏదైనా ఒక మాట అంటే ఏం చేస్తావు అంటే, హై పద్దాక నేను చూస్తానే ఉన్నాను, ఎన్నో రోజులు బట్టి గమనిస్తానే ఉన్నాను, ప్రతిసారి మాట్లాడుతున్నావు, నువ్వు కాకపోతే ఇంకొకడు, ఈ షాప్ కాకపోతే ఇంకో షాపు అని ఏం చేస్తావు? మానేస్తావు, దారి తప్పిపోతావు అన్నమాట ఉన్నప్పుడు. మరి నువ్వు అలాగ అనుకుంటున్నావు కదా, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క చిన్న టెస్ట్ పెడితే దేవుని యొక్క మార్గంలోనే నిలబడతావా, లేకపోతే సాతాను యొక్క మార్గంలోనికి వెళ్ళిపోతావా? ఇది ఒక చిన్న పరీక్ష అంతే. దేవుని మార్గంలోనే నిలబడితే కనుక ఆయన నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. దేవుని మార్గంలోనే నిలబడ్డాడు పేతురు. పేతురు యొక్క ప్రసంగం అంటే చాలా బాగుంటుందంట. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు గొప్పగా జరిగాయంట. ఆ కాలంలోనే పేతురు అపోస్తలుల యొక్క సంఘము 75,000 మంది అంట. ఆ కాలంలోనే సంఘాలు. పేతురుని దేవుడు చాలా బలంగా వాడుకున్నాడు. అందుకే పేతురు గురించి పౌలు గారు అంటారు, మేము సూచక్రియలు చేయటానికి, అద్భుతాలు చేయటానికి వీటి గురించి కాదు కానీ సిలువను గూర్చిన వార్త ప్రకటిస్తున్నాం అంటాడు. అంటే పేతురు గారి ద్వారా ఎక్కువగా దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ వాడుకున్నాడు ఆయన. అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఎక్కువగా సిలువను గూర్చిన వార్త ప్రకటిస్తూ వాక్యం ఎక్కువగా చెబుతూ పౌలు గారు వాడబడ్డారు. ఇప్పుడు ఎవరి దగ్గరికి ఎక్కువ జనాలు వెళ్తారు? వాక్యం ఎక్కువగా చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తారా? అద్భుతాలు ఎక్కువగా జరిగే వాళ్ళ దగ్గరికి వెళ్తారా? ఆ? అద్భుతాలు ఎక్కువగా జరుగుతున్నాయంట అని
పరిగెత్తుకొని పరిగెత్తుకొని వెళ్తారు. ఆ కాలంలో కూడా పేతురు గారి దగ్గరికి అలా వెళ్ళేవాడు. పరిశుద్ధాత్మ దేవుడు అలాగ బొంకినటువంటి పేతురుని 3 సార్లు యేసు ఎవరో నాకు తెలియదు అని అబద్ధం ఆడినటువంటి పేతురు పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగినప్పుడు అలాంటి పేతురుని కూడా దేవుడు ఎంతో గొప్పగా వాడుకున్నాడు. అద్భుతాలు జరుగుతున్నాయంటే, స్వస్థతలు జరుగుతున్నాయంటే, సూచక్రియలు జరుగుతున్నాయంటే, ఒకప్పుడు అదే వ్యక్తిని సాతాను ఏం చేసింది? తొక్కేసింది. అలాగ త్రొక్కబడినటువంటి సాతాను చేత బంధించబడి, త్రొక్కబడి పరీక్షించబడినటువంటి పేతురునే దేవుడు గొప్పగా వాడుకొని, ఆ పేతురు వెళుతూ ఉంటే, వెళుతూ ఉంటే వాని యొక్క నీడ పడినా గాని స్వస్థతలు జరిగాయంట. ఇది ఎంత అహంకారం అండి! వచ్చి ప్రార్థన చేయొచ్చుగా? ఏవండీ వచ్చి ప్రార్థన చేయొచ్చుగా? చెయ్యేసి ప్రార్థన చేయొచ్చుగా? మేమెళ్తాము. మా నీడ పడేలాగా ఇటు పక్కన కూర్చోబెట్టండి, లేకపోతే ఇటు పక్కన కూర్చోబెట్టండి. ఏంటి ఈ పనులు? ఎంత అహంకారం అనుకుంటారు. మీకు అర్థం అవ్వాల్సింది ఏమిటంటే, వారు చేతులు ఉంచి ప్రార్థన చేయలేనంతగా వారి దగ్గరికి తండోపతండాలుగా ప్రజలు వచ్చారు. 100 మంది మీద ఇలా చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తా ఉంటే నీ చేతులు పడిపోతాయని. అర్థమవుతుందా? అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన ఏమిటయ్యా అంటే, అపోస్తలులు వెళుతూ ఉండగా వారి నీడ పడేలాగా, వారి గాలి సోకేలాగా రోగుల్ని కూర్చోబెట్టేవాళ్ళంట. వాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్తా ఉంటే చాలు, పరిశుద్ధాత్మ దేవుడు రోగులను, వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తూ ఉండేవాడు. ఒకప్పుడు ఆ పేతురు ఏమయ్యాడు? సాతాను చేత తొక్కబడ్డాడు. దేవుడు నిలబెట్టుకున్న తర్వాత పేతురు ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? ఇంతమంది జీవితాలలో ఉన్నటువంటి సాతాను క్రియలన్నిటిని కూడా పేతురు ద్వారా లయపరుస్తా ఉన్నాడు. నీవు బలహీనుడవే, నువ్వు బలహీనురాలువే, కానీ సర్వశక్తి కలిగినటువంటి ఆ దేవుని యందు విశ్వాసం ఉంచు. నువ్వెప్పుడు బలహీనుడవు, బలహీనురాలనయ్యా, ఎందుకు పనికిరాని వాడినయ్యా అనుకుంటావో, పరిశుద్ధాత్మ దేవుడు తన బలాన్ని యందు ఉంచి నిన్ను గొప్పగా వాడుకుంటాడు. హల్లెలూయా! బలహీనుడైనటువంటి పేతుర్ని సాతాను ఓడిస్తే, అదే పేతుర్ని దేవుడు నిలబెట్టుకున్న సాతాను అణక తొక్కి అనేక ఆత్మలను రక్షించేలాగా వాడుకున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా ఈ వాక్యం చెప్పి ముగించుకుందాం. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? సాతాను చేసే పనులు ఇవన్నీ ఏం చేస్తున్నాయంట? భార్యాభర్త ఇద్దరు ఉన్నారు. అందరూ కూడా సంఘంలోనికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఆ కాలంలో, అపోస్తలుల కాలంలో, ఈ కాలంలో కూడా ఉన్నాయి. అలాంటి త్యాగం ఉంది. ఈ కాలంలో లేదు అనుకోవటానికి వీల్లేదు. ఆ కాలంలో విశ్వాసులంట వారికి కలిగినటువంటి ఆస్తిపాస్తులను సంఘానికి రాసి ఇచ్చేసేవాళ్ళంట. రాసి ఇచ్చేసి అక్కడే బ్రతికేవాళ్ళు. అయితే చూస్తా ఉంటే చాలా మంది సంఘానికి బాగా ధనం ఇచ్చారే, నేను ఇవ్వలేదు, నేను కూడా ఇస్తే నా పేరు కూడా గొప్పగా ఉంటది అనుకోని, గొప్పల కోసం ఒక భార్యాభర్త ఇద్దరు వారికి ఉన్నటువంటి పొలాన్ని అమ్మారు. అమ్మి ఆ డబ్బు మొత్తం తీసుకొచ్చి ఇచ్చేద్దాం అనుకున్నారు. అనుకునేసరికి మళ్ళా ఆలోచన వచ్చింది. కొంత తీసి పక్కన పెట్టుకొని మిగతాది తీసుకెళ్ళి ఇద్దాం అని చెప్పి అనుకున్నారు. అనుకునేసరికి అతని పేరు ఏమిటంటే అననీయ. ఈ అననీయ ఏం చేస్తాడంటే, కొంత ఇంట్లో దాచుకొని, భార్యాభర్త ఇద్దరు కొంత సొమ్ము దాచేసుకొని, తీర్మానంలో వీగిపోతున్నారు. చాలా జాగ్రత్త దాచేసుకొని, కొంత తీసుకొని పేతురు గారి దగ్గరికి తీసుకొచ్చి ఇస్తాడు. పేతురు ఏమంటాడంటే, పేతురుకి ఏం చూసింది లేదు, కళ్ళతో చూసి చూడలేదు. కానీ పేతురులో నుండి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. అననీయ, మీ పొలము ఇంతకే అమ్మారా అన్నాడు. అవును, ఇంతకే అమ్మామయ్యా అంటే, ఎందుకు పరిశుద్ధాత్మను మోసపుచ్చుతున్నారు ఈ అబద్ధపు మాటలతో అనగానే, ఆ ఒక్క మాట పేతురు నోటి వెంట రాగానే ఆయన అక్కడే నేల మీద పడి చచ్చిపోయాడు. చచ్చిపోతే యవనస్తులు ఉన్నారు పరిచర్య చేసేవాళ్ళు, ఆ వ్యక్తిని తీసుకెళ్ళిపోయి పాతి పెట్టేశారు. ఈ సంగతి తెలియదు. భార్య వచ్చింది.
భార్యను కూడా దైవ సేవకుడు అడిగాడు, అమ్మా ఇంతే వచ్చిందా అని అడిగితే, అవునయ్యా ఇంతే వచ్చిందయ్యా అని ఆవిడ కూడా అబద్ధం చెప్పింది. ఆవిడతో కూడా దేవుడు ఒకటే మాట మాట్లాడుతున్నాడు పేతురులోంచి, పరిశుద్ధాత్మను మోసపుచ్చటానికి ఎందుకు మీరు ఇరువురు ఏకమయ్యారు అనగానే ఆమె కూడా అక్కడే పడి చచ్చిపోయింది. విన్నటువంటి విశ్వాసులందరికీ దేవుని భయం కలిగిందంట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవుణ్ణి, దేవుని యొక్క సంఘాన్ని, సేవకులను, విశ్వాసులను మోసపుచ్చటానికి దేవుని పిల్లలే రకరకాలైన అబద్ధపు మాటలు పుట్టిస్తారు. ఇవన్నిటిని కూడా మేము పాస్టర్ గారికి తెలియదులే అనుకుంటున్నాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. సాతాను అలాగ మనసుల్ని మోసం చేస్తుంటదంట మనుష్యుల్ని. అబద్ధపు మాటలు పలికేలాగా, మోసం చేసేలాగా చేస్తుంటదంట. ఇదంతా ఏం పనులియ్యి? సాతాను యొక్క ప్రభావం అన్నమాట. సాతాను యొక్క పనులివి. వీటన్నిటిలో నుండి విడిపించటానికే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనందరితో ఉండంట. ఎలా ఉంటాడు? సమాధానకర్తగా ఉండి సాతానుని మన పాదముల క్రింద శీఘ్రముగా చితక త్రొక్కిస్తాడంట. అది జాగ్రత్తగా ఉండాలి మనం. చాలా మంది ఇప్పటికీ కొన్ని పనులు చేస్తుంటారు. ఇదే దశంభాగం అండి అంటారు, కానీ అది దశంభాగం కాదు. ఇదే ప్రథమ ఫలం అండి అంటారు, కానీ అది కాదు. దేవుడికి అన్నీ తెలుసు. దేవుని ఎవరు మోసం చేయలేరు. దేవునికి స్తోత్రం. దేవుని మోసం చేస్తే వచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. అది అట్లా మనము సేవకుడు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అట్లా ఉండకూడదు. ప్రియమైన దేవుని ప్రజలారా, నిన్న వారం వాక్యం చెప్పుకున్నాం కదా, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. చాలా మంది అన్ని పనులు నేను చేసేస్తున్నా అనుకుంటున్నారు, కానీ దేవునికి లోబడట్లేదు. మనం దేవునికి లోబడినప్పుడే, విధేయత చూపినప్పుడే సాతానును పూర్తిగా జయించేలాగా దేవుడు మనతో ఉండి అట్లా మనల్ని ఆశీర్వదిస్తాడు.